మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము శ్రావణ మాసం విశిష్టత గురించి చెప్పుకుందాం. ఈ శ్రావణ మాసంలో అనేక రకమైనటువంటి పవిత్రమైనటువంటి వ్రతాలు పూజలు చేసుకోవటానికి చాలా అనుకూలమైనటువంటి మాసం. ఈ మాసంలో ముఖ్యంగా ఇప్పుడు మంగళగౌరి వ్రతం గురించి మనం చెప్పుకోబోతున్నాం. చాలా పండుగలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇందులో మంగళగౌరి వ్రతం గురించి ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ నెల 6వ తారీఖున శ్రావణ మాసం వస్తున్నది. ఈ శ్రావణ మాసంలో 6వ తారీఖున వచ్చిన దగ్గర నుంచి మనకి మంగళవారం మంగళగౌరి వ్రతం అని అంటారు. కొంతమంది మంగళవార వ్రతాలను కూడా వివిధ ప్రాంతాలు వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ విధమైనట్టుగా ఇది చాలా స్త్రీలందరూ కూడా చాలా పవిత్రంగా చేస్తూ ఉంటారు, చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. కాల ప్రభావం ఉందనుకోండి, ఈ మధ్యకాలంలో వాళ్ళు చాలామంది అవి పూజలు చేయటం లేదు. ఈ పూజలు చేయటం ఇవన్నీ ఒక అనాగరిక చర్య కింద, పూజలు చేయకపోవటము, జుట్లు విరబోసుకోవటము, అదో రకమైనటువంటి వస్త్రధారణ, విచిత్రమైనటువంటి వస్త్రధారణ, ఇవన్నీ చేసి మొత్తం మీద చాలా చాలా వాటిని మనం కోల్పోతున్నాం. అది తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలకు నేర్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉన్నదండి. ఇందులో ఏదో మనం పెళ్లి చేశాం కదా అనేసో, లేకపోతే ఏదో జరిగిపోతుందని జరగనివ్వటం కాదండి. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం నోము చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకంటే ముఖ్యంగా దీన్ని మంగళవారం రోజు చేస్తూ ఉంటారు. మంగళప్రదమైనటువంటిది. దీని యొక్క సంకల్పంలోనే దీని యొక్క ప్రత్యేకత మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ఏమని చెప్పుకుంటారంటే దీని యొక్క సంకల్పంలోనే ఆచమనివన్నీ మామూలే. ఆదో గణపతి అని చెప్పేసి విఘ్నేశ్వర పూజ చేసుకుంటారు. తర్వాత ఈ మంగళ గౌరీదేవిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ సంకల్పంలో ఏం చెప్పుకుంటారు అంటే మనకి యావజ్జీవ సౌమంగళ్య సిద్ధ్యర్థం, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సిద్ధ్యర్థం, వివాహ ప్రథమ వర్షాది పంచవర్ష పర్యంతం శ్రీ మంగళ గౌరీ వ్రతం కరిష్యే అని చెప్పుకుంటారు. ఈ సంకల్పం అనేది మొత్తం ఎందుకు చేస్తున్నాము, ఎలా చేయాలి అనేటటువంటిది ఈ సంకల్పం ద్వారానే మనకు తెలిసేటటువంటిది. యావజ్జీవ సౌమంగళ్య సిద్ధ్యర్థం, బతికున్నంతకాలం కూడా స్త్రీ మాంగళ్యంతో ఉండాలి. అంటే భర్త బ్రతికే ఉండాలి. ఇందులో తన స్వార్థమే కాదండి, భర్త యొక్క ఆయుష్ కూడా ఆధారపడింది. చూడండి ఎంత గొప్ప భావన. తను సౌభాగ్యంగా అంటే పునిస్త్రీగా ఉండాలి అంటే ఖచ్చితంగా భర్త బ్రతికే ఉండాలి. అప్పుడే ఈవిడ ఏ పూజకైనా అర్హురాలు. అలా అని చెప్పేసి మగవాడికి కూడా భార్య యొక్క జీవనం అంత ముఖ్యమైనటువంటిది. భార్య పోయినటువంటి మగవాడికి కూడా కొన్ని పూజలు చేయడానికి అర్హత లేదండి. అందుచేత ఇదేదో కేవలం స్త్రీలకు మాత్రమే అని అనుకోవద్దండి. దీన్ని పురుషులకి స్త్రీకి కూడా చాలా సమానమైనటువంటిది. కాకపోతే పురుషుడు గత 40 సంవత్సరాల నుంచి మారిన ట్రెండ్ కానీ అంతకు ముందుకు వెళితే స్త్రీలందరూ ఇళ్లలోనే ఉండి మగవారు సంపాదించుకుని వస్తే దాన్ని చక్కబెడుతూ భర్తకి ఏమి కావాలి, పిల్లలకి ఏమి కావాలి, మనవలకి ఏమి కావాలి, అత్తమామలకి ఏమి కావాలి, ఇవన్నీ దగ్గరుండి చూసుకుని ఇంతమంది క్షేమాన్ని కూడా ఆ ఇలా చూసుకునేదండి. ఇప్పుడు కాలమాన పరిస్థితి తెలిసిపోయి ఎవరు అక్కర్లేదండి. భర్త తను అవసరమైతే భర్త కూడా అక్కర్లేదు, ఆ భర్తకు కూడా అవసరం అనుకుంటే భార్య అక్కర్లేదు. ఈ చాలా చండాలమైనటువంటి ఆలోచన ధోరణులు పెరిగిపోయినాయి. ఈ విధమైనటువంటి కార్యక్రమం కాదండి. అందుచేత ఈ విధంగా ఇక్కడేంటి యావజ్జీవ సౌమంగళ్య, భర్త చక్కగా ఉంటే తనకు ఆయుర్దాయం ఉంటుంది. తన భర్త ఆయుర్దాయం ఉంటేనే ఈవిడికి మంగళసూత్రం మెడలో వేలపడుతూ ఉంటుంది. భర్త పోయే మంగళసూత్రం ఏముంటుందండి? మంగళసూత్రం అనేది లేదు. అందుచేత యావజ్జీవ సౌమంగళ్య సిద్ధ్యర్థం, పుత్ర పౌత్ర, పౌత్రులు అంటే పిల్లలు అంటే కొడుకు పిల్లల్ని పౌత్రులు అంటారు. వాళ్ళ వృద్ధి చెందడం కోసం. సౌభాగ్య సిద్ధ్యర్థం, ఇంట్లో అన్ని రకాల శుభకార్యాలు జరగడం కోసం సౌభాగ్యం, ఆరోగ్యం ఉండడం సౌభాగ్యం, ధనం ఉండడం సౌభాగ్యం, వాహనం ఉండడం సౌభాగ్యం, అందరూ కలిసి ఉండడం,
భర్తతో తనే కాదండి, అత్తమామలతో కలిసి ఉండటం. అదే సమిష్టి కుటుంబాలు ఉండేవి. మేము 6 అన్నదమ్ములు, అందరూ కలిసి ఉండేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత ఎవరిదారి వాళ్ళు ఏకాకులు అయిపోయారు. ఆ విధంగా కాకుండా అందరూ కలిసి ఒకే ప్రాంతంలో ఉండటం, ఆనాటి కాలమాన పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉండేవి. అంతా వ్యావసాయిక దేశంగా ఉండేది కాబట్టి దగ్గర ఉండేవారు. ఇప్పుడే ఉందండి, ఒకటి అమెరికాలో ఉన్నాడు, న్యూజిలాండ్లో ఉన్నాడు, ఒకటి ఇండియాలో ఉన్నాడు, ఒకటి దుబాయ్లో ఉన్నాడు. ఎవరికెవరికి సంబంధం లేదు. ఎప్పుడన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకున్నట్టు, లేకపోతే లేనట్టు, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అప్పుడు ఈ విధంగా ఈ సౌభాగ్య సిద్ధార్థం కోసం వివాహం అయిన దగ్గర నుంచి పంచవర్షాది పర్యంతం, అంటే వివాహమైన సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో ఈ మంగళవారి వ్రతాన్ని చక్కగా చేస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే సత్సంతానం, పెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటండి గోలు? మంచి పిల్లలు, సంతానం అంటే మామూలు సంతానం కాదు, తలనొప్పి తెప్పించే సంతానం కాదండి, సత్సంతానం. వాళ్ళు చేసే మంచి పనుల ద్వారా తల్లిదండ్రులకి కీర్తి కలగాలి, అటువంటి సంతానం కావాలి. మనకి వేమన శతకంలో, సుందర శతకంలోనూ కూడా మనం చిన్నప్పుడు చదివాం, పిల్లలు పుట్టినప్పుడు సంతోషం కలగదండి, వాళ్ళు పెరిగి పెద్దయి మంచి పనులు చేస్తే అప్పుడు తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందట. అటువంటి సంతానం కోసం చేసేటటువంటిది 5 సంవత్సరాల కాలంలో, అంటే ఈ 5 సంవత్సరాల లోపల సంతానం కలగాలి. అందుకోసం ఈ మంగళ గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశోపచార పూజలతో అందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. షోడశోపచార పూజ అంటే మీకు అన్నీ తెలుసున్నదే, మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటిది ఏం లేదు. షోడశోపచార పూజలన్నీ మీకు తెలుసున్నవే కదండి. ఇవి మొట్టమొదటి గౌరీ పూజ అయిపోతుంది. ఆ తర్వాత మామూలుగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, అలా తర్వాత అమ్మవారి నామాలు ఉంటాయి, అవి కూడా చెప్పుకోవాలి. ధూప దీప నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత తాంబూలము, నీరాజనం ఇత్యాది, మంత్రపుష్పం ఇత్యాదులన్నీ కలిపి మొత్తం మనకి షోడశోపచార పూజలు ఉన్నాయండి. ఈ షోడశోపచార పూజలతో ఈ మంగళ గౌరీదేవిని అర్చించి ఆ అక్షతలు నెత్తిని వేసుకుని చేసుకోవడం, పెద్దవారి పాదాలకి, అందరికీ పెద్దవారి ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో, తనకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో అందరి పాదాలకి నమస్కారం చేసుకోవటం మన హిందూ సాంప్రదాయము. మనకి చాలా శుభప్రదమైనటువంటిది. దేవుడికి నమస్కారం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, మన తల్లిదండ్రులకు చేసినా, మన కుటుంబ సభ్యుల్లో మనకంటే పెద్దవారికి చేసినా, ఎందుకంటే ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకు ఉన్నది. అన్నదమ్ములు పెద్దవాళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు కద్దండి పెద్దవాళ్ళు ఉంటారు, అన్నలు వదిళ్ళు, వాళ్ళందరికీ నమస్కారం చేయాలి. పెద్దన్న మరీ ముఖ్యం. ప్రథమ భ్రాతృ పితృ సమాన, అంటే పెద్దన్న గారు తండ్రితో సమానం అటండి. ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి ఎన్నో గొప్ప విషయాలు మన పూర్వీకులు తెలియజేశారు. ఈ విధంగా పెద్దలందరికీ నమస్కారం చేసుకుని ఈ అక్షతలందరి వాచేత కూడా మనం అక్షతలు వేయించుకునేటట్టుగా ఉండాలి. ఈ గౌరీ ఇప్పుడు ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇవన్నీ కోరికలు చెప్పుకోవడం వరకేనా అంటే, ఇంతవరకు ఎవరన్నా దీన్ని ఆచరించారా అనేటటువంటి విషయాల దగ్గరికి వస్తే, దీన్ని పూర్వకాలంలో అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని మనం చూసుకున్నట్టయితే, ఈయన సూతుల వారు సౌనకాది మహాములకు చెప్పారు, నారదుడు సావిత్రీదేవికి తెలియజేశారు, శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి ఈ వ్రతం గురించి చెప్పారు. మనువు ఆచరించి చిరకాలం చాలామంది ఎవరు చేయనంతకాలం ఆయన రాజ్యపాలన చేశాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆచరించి ఆ త్రిపురాసురుడు అనేటటువంటి రాక్షసును సంహరించడం జరిగింది. అలాగే మనకి ఈ కుజుడు ఉన్నాడు కదండి, ఈ కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు ఈ వ్రతం చేసిన తర్వాతే. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి, ఇది కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చేయవచ్చు. అంటే పని మానుకుని కాదండి, అంటే భార్య చేస్తే భర్తకి వస్తుంది, భర్త చేస్తే భార్యకి వస్తుంది, అందులో సందేహం ఏం లేదు. వీళ్ళని బట్టి వీళ్ళు ఉన్నట్టయితే భర్త కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. నాకు అర్జెంటుగా పని ఉంది, అక్కడ ఏం ఉండదు, అక్కడ నలుగురు ముచ్చట్లు పెట్టుకోవడానికి వెళ్ళిపోకర్లా. అక్కడ ఏ పని లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా భార్య పక్కన కూర్చొని ఈ పూజ అంతా సక్రమంగా చేసినట్టయితే మనకి ఇట్లాంటి ఈశ్వరుడు చేశాడు, కుజుడు చేశాడు, ఇట్లాంటి మన దేవుళ్ళే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదండి? తప్పకుండా చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మంచి సంతానం కలుగుతూ ఉంటుంది. దంపతులు ముఖ్యంగా కొత్త దంపతులు ఈ వ్రతాన్ని ఆచరించడం జరగాలి. ఇందులో తోరం అని ఒకటి ఉంటుందండి, కంకణం అంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో. దాన్ని ఇక్కడ ఇదో పెద్ద కాంట్రవర్సీ అండి. ఎందుకంటే మనం పూజ చేయడానికి, నేను కూడా పురోహితం చేసేవాడిని అండి, ఇప్పుడు మానుకున్నాను. అక్కడికి వెళ్ళాక
తోరం కట్టుకోమ్మా అంటే దానికి తోరాన్ని ఏదో తాడో లేకపోతే మామిడాకో కట్టేస్తున్నారు, కట్టేసి పెట్టేసుకుంటున్నారండి. అది విధానం కాదు. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక శిల ఉందండి, అంటే రాయే. ఆ శిల గనక ఒక శిల్పి చేతిలో పడితే దాన్ని చక్కటి శిల్పంగా మలుస్తాడు ఆ శిల్పి. ఆ శిల్పాన్ని తీసుకొచ్చి నువ్వు షోకేస్లో పెట్టావు, మంచి అందమైనటువంటి లుక్ వస్తుంది ఆల్మరాకి, ఇంటికి ఒక అందం. లేదు, ఈ శిల్పి చెక్కినటువంటి అద్భుతమైనటువంటి శిల్పాన్ని ఒక దేవతాకారంలో కానీ దేవుడాకారంలో కానీ చెక్కి దాన్ని గనక అలమరలో అందం కోసం కాకుండా గుడిలో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తే అది ఏ దేవుడు. అలాగే ఆ శిలలాగే ఈ తోరాన్ని కట్టేసి అక్కడ పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి తీసి కట్టేసుకుంటే దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. దాన్ని కనీసం లమిత్యాది పంచపూజన చెయ్యండి. లమిత్యాది పంచపూజ అంటే ఇదివరకు మన ఎపిసోడ్లో కొన్ని చెప్పుకోవడం జరిగింది. అంటే షోడశోపచార పూజలు చేయగలిగితే టైం, సమయం, సందర్భం అన్నీ కలిసి వస్తే చేయండి. మీ ఆరోగ్యం సహకరిస్తే అన్నీ చేస్తే షోడశోపచార పూజ చేయండి. దానికి కూడా అది లేదు, లమిత్యాది పంచపూజన చేయండి. అప్పుడు దాన్ని తీసి మనం చేతికి కట్టుకోవాలి. ఈ చేతికి కట్టుకోవడం అనేది కూడా ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ అండి. ఎందుకంటే దాన్ని మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలట, ఆడవాళ్ళు ఎడం చేతికి కట్టుకోవాలట. ఇది ఎవరు చెప్పారో ఎక్కడ చెప్పారో మనకైతే శాస్త్ర ప్రమాణం లేదు. మనకు ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణం ఏంటి అంటే భద్రామి దక్షిణహస్తే రక్షాబంధనమాచరేత్ అన్నారు. అంటే దక్షిణహస్తం అంటే ఏంటి? ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా తిరిగారండి, తూర్పుకి మొహం పెట్టి నిలబడ్డారు, మీకు దక్షిణ ఎటు అవుతుంది? కుడి చేతి పక్క అవుతుందా, ఎడం చేతి పక్క ఎడం చేతి పక్క అవుతుందా, కుడి చేతి పక్క అవుతుందా? దక్షిణం కుడి చేతి పక్క అవుతుంది. ఇది స్త్రీలు పురుషులను భేదం లేదండి, అందరూ కూడా కట్టుకోవాల్సింది దక్షిణ హస్తం. అంటే కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. అని లేదండి ఆడవాళ్ళు ఎడం పక్కన, మేము అలాగే కట్టుకుంటాం. మరి ఏం చెప్పలేం. నమస్కారం. మీకు శాస్త్ర ప్రమాణం ఇక్కడ కనబడుతుంది మన స్పష్టంగా. అది కాదని కొంచెం తెలిసిన ఆ పురోహితులందరూ కూడా కొంచెం వాళ్ళకి తెలియజెప్తే వింటారు. కొంతమంది వినరు, ఇంక వాళ్ళకి మనం ఏం చేసేది ఏముండదు. కానీ మీరు చెప్పండి, పురోహితులు వీళ్ళందరూ కొంచెం తెలుసున్న వాళ్ళు, శాస్త్రం తెలుసున్న వాళ్ళు కాస్త వాళ్ళకి చెప్తే వింటారండి. పాపం వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే మూఢభక్తి అండి, మనకంటే అదే మంచిది. మామూలు భక్తి కంటే కూడా మూఢభక్తి చాలా చాలా గొప్పది. అందుచేత వాళ్ళకి చెప్పండి, కుడి చేతిగా కట్టుకోవాలమ్మా. ఇంచేతికంటే ఈ ఎడం చేతితోటి కొన్ని ఈ కుడి చేతితో చేయలేని పనులు మనం చేయవలసి వస్తుంది. అటువంటి సందర్భాల్లో కొంచెం అశౌచం, దీనికి మైలు తగిలేటట్టు అవకాశం ఉంటుంది, అపవిత్రత చేకూరేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఈ కంకణం కానీ తోరణం కానీ ఎవరు ఈ వీడియో చూసిన వాళ్ళమ్మ మీరే చెప్పగలుగుతారు. ఈసారి ఇందులో స్త్రీలు కనుక ఉన్నట్టయితే ఎవరన్నా అమ్మ ఎడం చేతికి కట్టుకోవాలని ఎవరన్నా అంటే కూడా మీరే చెప్పండి, అనండి. వాళ్ళతో వాదన దిగద్దండి. వాదన పెట్టుకుంటే ఎవరు కలవరండి. వాళ్ళ వాదన వాళ్ళదే ఉంటుంది, వీళ్ళ వాదన ఏదో ఉంటుంది. ఎవరి వాదన ఎవరు వినరండి. అందుచేత వాదన వద్దు. వాళ్ళు చెప్తారు అనండి, మీరు చేసే పని మీరు చేయాలి. మీకే తెలుసు ఇప్పుడు శాస్త్రం. కాబట్టి మీరు ఖచ్చితంగా కుడి చేతిగా కట్టుకోండి. స్త్రీలు కూడా ఈ విషయాన్ని మరీ నొక్కి ఒక్కనేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. 5 సంవత్సరాలు మాత్రం చెయ్యాలి. ఈ 5 సంవత్సరాల్లో సంతానం కలగడం పూర్తయిపోతుంది, అయిపోవాలి కూడా. అబ్బాయి లేదండి మా అమ్మాయి మా అల్లుడు వాళ్ళ ప్లాన్ వేరే ఉందండి, ఒక 5 సంవత్సరాలు లైఫ్ అనుభవించాక అప్పుడు సంతానం దగ్గర. అప్పుడమ్మా నువ్వు అనుకున్నప్పుడు ఇవ్వడానికి దేవుడు ఏంటమ్మా, ఆయన ఇచ్చినప్పుడు పుచ్చుకోండి. ఆ ఇన్ టైంలో కనుక అంటే తగిన సమయంలో కనుక ఆ సంతానం కలిగితే వాడు రేపు మర్నాడు మీ వృద్ధాప్యంలో ఉపయోగపడతాడు. లేకపోతే ఏం ఉపయోగం ఏముందండి? వాడు మీరు 60 ఏళ్ళు వచ్చిన వాడు 6 ఏళ్ళు పిల్లాళ్ళ ఉంటే వాడు మీకు ఏ విధంగా ఉపయోగపడతాడు నాకు అర్థం కాదు. లేదు అన్నీ చదివించేసాం అంటే అమెరికా పంపించేసాం, దేనికి ఉపయోగపడతాడండి? మీకు డబ్బులు పంపించడానికి ఉపయోగపడతాడు. అది కూడా మీ కోడలు అంగీకరిస్తే, లేకపోతే అది లేదు. అందుచేత ఈ 5 సంవత్సరాలు వ్రతం ఎందుకు పెట్టారంటే కొత్తగా దంపతులకి ఈ సంతానాన్ని 1, 2, 3,
సంతానం అవడం కోసం ఈ 5 సంవత్సరాలు వరుసగా పెట్టారు. అక్కడికి ఈ వ్రతం అంతా పూర్తవుతుంది. ఈ విధంగా చేసుకోండి, సర్వ సౌఖ్యాలు పొందండి. శుభం భూయాత్.